తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇవాళ నేను ఒక జాతక స్టోరీ చెప్పబోతున్నాను. అయితే బింబిసారుడు ఒక రాజు అనే బుద్ధుడి దగ్గరికి వెళ్ళి రోజు మెడిటేషన్ చేసుకుంటుండేది మంచిగా ఉండే. అయితే వాళ్ళ వైఫ్ కేమాదేవి కూడా ఇట్లా మంచిగా ధ్యానం చేసుకుంటుండాలి అని ఉండేది. కానీ ఈ కేమాదేవికేమో బాగా బ్యూటీ గురించి అంటే బ్యూటీ అనేది బాగా ఇష్టం అనమాట. సో ఆమె ఎవరైతే బ్యూటీ గురించి వ్యతిరేకంగా చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయేది. అయితే ఒకరోజు వెళ్తుంటే ఆడ బుద్ధుడి బ్యాంబూ గ్రోవ్ వేలువన మోనస్టరీ కనబడుతుంది. అయితే మొత్తం మంచిగా ఉంది కదా అని చెప్పి అటు ఇటు చూస్తుండే. అయితే బుద్ధుడు అప్పుడే భిక్షకి వెళ్ళి వస్తుంటాడు అనమాట. అప్పుడు మంచిగా కారణంతో ఆమెను చూస్తుంటాడు. చూస్తే అప్పుడు కేమ ఏమనుకుంటుందంటే, అందరు నన్ను అట్లనే చూసుకుంటుండే కదా, మరి ఎందుకు ఇట్లా నన్ను నార్మల్గా అట్లా చూడట్లేదు ఏంటి అని అనుకుంటుంది. అయితే లోపలికి వెళ్ళి చూస్తే అందరు మాంక్స్ చెట్ల కింద ధ్యానం చేసుకుంటుంటారు. అప్పుడు బుద్ధుడు ఒక డిస్కోర్స్ చెప్తుంటాడు. అయితే బుద్ధుడి దగ్గర ఒక అందమైన ఆమె ఇట్లా ఫ్యానింగ్ చేస్తుంటుంది అనమాట. అప్పుడు ఆమె కేమా కళ్ళ ముందనే ఆమె అంటే ఓల్డ్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ అన్ని బాడీలో ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ అంటే పని చేయకుండా అయిపోయి చనిపోతుంది. అయితే అప్పుడు కేమా ఏమనుకుంటుందంటే, ఇప్పుడు నాకంటే బ్యూటిఫుల్ ఆమెనే ఇట్లా అయిందంటే మరి నాకు కూడా అంతే ఉంటుంది కదా, అందరూ అంతే ఉంటుంది, మరి నేను ఇంత బ్యూటీ గురించి అనుకుంటున్నా అని చెప్పి ఇప్పుడు బుద్ధుడు మహానిదాన సుత్త చెప్తాడు. అయితే అప్పుడు సోతాపన్న అవుతుంది. దాని తర్వాత మాంక్ లాగా